ఇంకేం చేయాలో తెలియక ఇంకేం చేయాలో తెలియక ఆ ఆఫీసరు హీరోకిచ్చి వాళ్ళ కూతురినిచ్చి పెళ్లి చేస్తాడు. ఇంక పెళ్లి అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోతాడు. అంతా ఒకటే ఫ్యామిలీగా ఉంటారు. ఆహ్, ఫ్యామిలీగా ఉంటూ ఒక సంవత్సరం దాటిన తర్వాత అంతా బాగానే ఉందనుకునేసరికి హీరో ఒక్కసారిగా బెదిరిపోయి నిద్రలో నుంచి లేస్తాడు. నిద్రలో నుంచి లేచేసి, అమ్మో! మావయ్య చచ్చిపోతున్నాడు, చంపేస్తున్నాడు, మావయ్యని చంపేస్తున్నాడు అని చెప్పి భయపడిపోతూ, భయపడిపోతున్నట్టు నటిస్తూ నిద్రలో నుంచి లేసి అరుస్తా ఉంటాడు. ఏంటని వాడి భార్య అడగగానే, మావయ్యని చంపేస్తున్నాడు. ఎవరు? ఎవరు? ఎందుకు చంపుతున్నాడు? అని చెప్పి అడగ్గా, మీ చెల్లెలు మొగుడే, ఈ చెల్లెలు మొగుడు ఆస్తి కోసం మావయ్యని చంపేస్తున్నాడు అని చెప్పి వాళ్ళని నిద్ర భయపిస్తా ఉంటాడు. ఆ, మావయ్య మావయ్య అని చెప్పి బెదిరిపోయి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పి, మావయ్య నువ్వు నాకు మీ కూతురికి పెళ్లి చేసినట్టే మీ చిన్న రెండో కూతురికి ఇంకొకడికి పెళ్లి చేసావు. ఆ వచ్చిన వాడు పెద్ద సైకోగాడు. వాడికి బుద్ధి బుర్ర ఏమీ లేదు. ఏదనిపిస్తే అది చేసేస్తాడు. వాడికి ముగ్గురు కూతుర్లకి సమానంగా పంచిన ఆస్తులన్నీ వాడికి ఇంకా ఆస్తి కావాలంట. ఇంకా మా ఇద్దరు ఆస్తి కూడా మిగిలిన ఇద్దరు కూతుర్ల ఆస్తి కూడా మీ రెండో కూతురికే ఇచ్చేయమంటున్నాడు. లేదంటే టార్చర్ చేస్తున్నాడు. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని అరెస్ట్ చేయించినా వాడి మాట వినవు. వాడు ఇంకా రెచ్చిపోయి నిన్ను చంపడానికి వచ్చాడు. నేను నేను పక్కన ఉండగానే ఒక్కసారిగా కత్తి తీసి గొడ్డపార తీసుకొని నిన్ను పొట్టలో పొడిచి "ఆ!" వాడు చెప్పే కథ విని వాడికి వాడికి భయపడి పుచ్చగారిపోతా ఉంటది. హార్ట్ అటాక్ పుచ్చగారిపోయి అమ్మో బాబోయ్! ఓరి నాయనో ఇదెక్కడ మా బాబు లంచాలు తీసుకొని డబ్బు సంపాదించి ఇంత చేస్తే మా వాళ్ళు బాగుండు. చివరికి నన్నే చంపనవుతున్నారు కదరా! ఏందిరా ఈ గోలంతా అని బాధపడతా ఉంటాడు. అప్పుడు హీరో మా నువ్వేం బాధపడకు మావ. ఇది కలే కదా! పగలపూటొచ్చింది నిజమా? అని అంటారు అల్లుడు. నిజంగా జరుగుతుందా? ఏమో చెప్పలేను మావ. నిజంగా అలాంటోడొస్తే జరగదా? అని అంటాడు. దాంతో మా నువ్వు ఓకే అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మావ. ఏంటి అల్లుడు? ఇప్పుడు ముగ్గురు కూతుర్లు, ముగ్గురు అల్లుళ్ళు రావటం లేదు ప్రాబ్లం. అదే ముగ్గురు కూతుర్లకి ఒక్కడే మొగుడయ్యి నీకు ఒక్కడే అల్లుడైతే ప్రాబ్లం ఏమి ఉండదుగా మామ. అంటే ఈ ముగ్గురు కూతురు ఎలాగో పెద్ద కూతురు నాకు ఇచ్చేసి మిగిలిన ఇద్దరు కూతుర్లు కూడా నాకు ఇచ్చేసేయి మామ. మీ అందరిని నేనే బాగా చూసుకుంటాను. నిన్ను, మీ అందరిని, మీ ఆస్తిని బతికినంత కాలం ప్రశాంతంగా, హాయిగా, ప్రశాంతంగా చూసుకుంటాను. సరేనా? అని చెప్పగానే కొద్దిగా హీరో వాడి భార్య కోపడతారు. తర్వాత ఆలోచించి మాట్లాడితే అల్లుడు నువ్వు చెప్పింది బానే ఉంది గాని ఒకవేళ కానీ చట్టం దానికి ఒప్పుకోదుగా అల్లుడు. ఒప్పుకుంటది మావ. అప్పుడు హీరో ఒప్పుకుంటది మావ. నీ పెద్ద కూతురికి సంవత్సరం అయిపోయింది. ఆ మీ పెద్ద కూతురికి నాకు విడాకులు తీసుకునే ఛాన్స్ ఉంది. విడాకులు తీసుకుందాం. పేరుకే విడాకులు. అందరం కలిసే ఉందాం. నీ విడాకులు తీసుకున్నా నీ మొదటి కూతురే నా మొదటి భార్య. తర్వాత నీ రెండో కూతుర్ని పెళ్లి చేసుకుంటా. అలా ఒక సంవత్సరం దాకా రెండో కూతురికి కూడా విడాకులు ఇస్తా. తర్వాత మూడో కూతుర్ని చేసుకుంటా. ఇంక తర్వాత ముగ్గురు నా భార్యలే. అందరం ఒకే ఇంట్లో ఉందాం. అందరం హ్యాపీగా సంతోషంగా ఉందాం. నువ్వు సంపాదించింది మా కోసం. నిన్ను దేవుళ్ళక్క చూసుకుంటా. రోజు నీ కాళ్ళు పడతా. నీకేం కావాలో తెచ్చిస్తా. నిన్నెక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తా. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటా మావ అని చెప్పగానే వాడు కరిగిపోయి ఆ ఇలాంటి అందరు దొరకడం దేవుడిచ్చిన అదృష్టం. వీడిని వదులుకోకూడదు. మీరు చెప్పిన ఐడియా రెండోది ఆ రెండో అల్లుడు వచ్చి కొరపలు దించే లోపే ఈ ప్లాన్ అమలు చేసేయాలి అనుకుంటాడు ఆ ముసలోడు.
దాంతో వాళ్ళ ఇద్దరు కూతుర్ని నచ్చజెప్పి ఎలాగోలా ఏదో ఒకటి చెప్పాడు. ఇదమ్మా నా కోసం ఈ మాత్రం చేయలేరా? మీకోసం ఇంత చేసి ఎంతో సంపాదిచ్చా. మీ సంతోషమే కదా! మరి నా సంతోషం కోసం ఆ మాత్రం చేయలేరా? మీరు వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడెక్కడో బతుకుతుంటే నేనెలాగమ్మా మిమ్మల్ని చూడటం? అదే మీరంతా ఒక్కడినే చేసుకొని నా ముందే ఉంటే బతికినంత కాలం మిమ్మల్ని చూసి సంతోషంగా చచ్చిపోతానమ్మా. ఈ ఆస్తంతా మీదే అమ్మా. మీరే అనుభవించండమ్మా అని చెప్పి నచ్చజెప్తాడు. సరే మా కోసం ఇంత చేసిన మా నాన్నకి ఈ మాత్రం అడిగింది చేయలేకపోతే ఎట్లా? అందులోను బావ కూడా మంచోడిలానే ఉన్నాడు. ముగ్గురం ఒకే ముగ్గుడితో సెట్ అయితే ఈ ఆస్తి గొడవలు, ఈ ఆస్తి పంచుకోవడాలు అయి ఏముండవు గదా! అంతా ఆస్తి మాదే గదా! అని అనుకుంటాడు. అనుకోని అందరూ ఒక్కడినే పెళ్లి చేసుకొని వాన్ వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత శుభం పార్ట్ 2 అని చెప్పి హింటిచ్చి సినిమా అయిపోయింది. సినిమా ఎండ్. శుభం